తెలుగింటి వంటలకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనం మామిడికాయ రోటి పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలని తెలుసుకుందాము. ఈ పచ్చడి రైస్లోకి కాకుండా ఇడ్లీ దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారీ ఏ విధంగానో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసి వేడైన తర్వాత ఒక 8 లేదా 9 కారానికి సరిపడిన ఎండుమిరపకాయలను వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఒక గుంట రోటిని తీసుకొని అందులో ఒక 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బల్ని ఒక 5 తీసుకుని ఈ విధంగా దంచుకోండి. ఇలా కాస్త దంచుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలని వేడివేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా వేసుకొని బాగా దంచండి. వేడిగా ఉన్నప్పుడు దంచుకుంటేనే మనకి చక్కగా ఇవి పేస్ట్లా అవుతాయి, లేదంటే కనుక అంత బాగా నలగవు. ఈ విధంగా చూసారు కదా, ఇలా దంచుకున్న తర్వాత ఇందులో ఒక పచ్చి మామిడికాయని తొక్క తీసుకుని ఈ విధంగా ముక్కలుగా చేసుకుని ఇందులో కొద్దిగా యాడ్ చేసుకుంటూ పచ్చని దంచుకోవాలి. మనకి ఇక్కడ రోలు కాస్త లోతు తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటూ పచ్చని కుమ్ముకుందాము. బాగా మెత్తగా కాకుండా కచ్చపచ్చగా కుమ్ముకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకుంటూ కుమ్ముకోండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సీజన్గా మనకి మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుని పచ్చడిని కచ్చాపచ్చగా దంచుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. మనం ముందుగా ఎండుమిరపకాయలు వేపుకున్న పెనంలో ఒక 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడించుకోండి. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని కాస్త ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలని తుంచుకుని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని చిటపటలాడించుకోవాలి. ఇలా పోపు తయారైన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి మామిడికాయ రోటి పచ్చడిని వేసుకొని ఒకసారి బాగా తాలింపు మొత్తం కూడా కలిసేలాగా కలుపుకుందాము. ఇలా 1 నిమిషం పాటు ఫ్లేమ్ మీద ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పచ్చడిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, చాలా సింపుల్గా మామిడికాయ రోటి పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకున్నాము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాకు పంపించండి. మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.